ఉమెన్స్ వరల్డ్ కప్లో భారత్ మహిళల జట్టుకి ఓటమి ఎదురైంది. పాకిస్తాన్, శ్రీలంకపై ఘన విజయాల్ని అందుకుని అచ్చొచ్చిన వైజాగ్ స్టేడియంలో హ్యాట్రిక్ కొట్టాలని ఆశించిన భారత జట్టుకి నిరాశ ఎదురైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 251 పరుగులు చేసిన చిన్న తప్పుతో 3 వికెట్ల తేడాతో భారత జట్టుకి ఓటమి తప్పలేదు. మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టులో రిచా ఘోష్ 77 బంతుల్లో 94 పరుగులు చేసింది. వాస్తవానికి భారత జట్టు ఒకానొక దశలో టాప్ ఆర్డర్ విఫలమవడంతో కనీసం 200 పరుగులు కూడా చేయలేదేమో అనిపించింది. అయితే రిచా గట్టిగా పోరాడి గౌరవప్రదమైన స్కోర్ అందించింది. కానీ ఛేదనలో దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ నథైన్ డిక్లెర్క్ కేవలం 54 బంతుల్లోనే 84 పరుగులు చేసి ఆ జట్టుకి మరో 7 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించింది. నథైన్ ఇచ్చిన ఓ అవకాశాన్ని జారవిడిచిన భారత్ జట్టు బౌలింగ్లో కాస్త ఉదాసీనత ప్రదర్శించి మూల్యం చెల్లించుకుంది. విశాఖపట్నంలో భారత ఉమెన్స్ టీంకి ఇదే తొలి పరాజయం కాగా ఈ ప్రపంచ కప్లోనూ మొదటి ఓటమి ఇదే. ఇక భారత జట్టు తర్వాత మ్యాచ్ను విశాఖపట్నం వేదికగానే ఆదివారం ఆడనుంది.